ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా బ్లాగ్ అయితే నైట్ అయితే స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ నాకు ఇట్లాంటి నైట్ బ్లాగ్ చేయడం అయితే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఫుటేజ్ మంచిగా రాదు, క్లారిటీ మంచిగా ఉండదు చీకట్లా. కానీ ఏం చేద్దాం, ఇలా చాలా డేస్ అయింది మనం బ్లాగ్ అయితే వేసి, అండ్ ఇలా బెస్ట్ చాయిస్ అయితే వచ్చింది ఇట్లా నైట్ టైం మోటో బ్లాగ్ చేయడానికి. అందు గురించి ఇలా మోటో బ్లాగ్ అయితే నైట్ టైం అయితే వేస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే మా అన్న వాళ్ళ ఇంటికి ఫిషెస్ కొనడానికి అయితే వెళ్తున్నా, అండ్ కొని అవి మా అన్న వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళి ఇవ్వాలా. సో ఇప్పుడు ఫిషెస్ కొనడానికి అయితే వెళ్తున్నా. జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes బైక్ డ్రైవ్ అంతే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఫిష్ మార్కెట్ ఉంటుంది, రెసిడెన్షియల్ బజార్ దగ్గర. సో అక్కడికి అయితే వచ్చిన ఫిషెస్ కొనడానికి. జస్ట్ మా దగ్గర నుంచి ఒక 10 minutes బైక్ డ్రైవ్, 5 minutes బైక్ డ్రైవ్ అయితే అంతే. సో ఇప్పుడు కొని అవైతే తీసుకెళ్ళి బోడుపల్లి అయితే ఇవ్వాలా. అయ్యా మంచిగా నాకు మోటో బ్లాగ్ చేయడానికి వస్తుంది అని చెప్పి ఇట్లా ఇక ఇప్పుడైతే మోటో బ్లాగ్ అయితే వేస్తున్నా. సో ఫిషెస్ అయితే వేసుకురా. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే ఇచ్చేసి రావాలా. సో ఎంత టైం పడుతుంది తెలియదు వెళ్ళడానికి, ఎందుకంటే ఇప్పుడు నేను సికింద్రాబాద్లో ఉన్నా. ఇక్కడ నుంచి బోడుపల్లి వెళ్ళడానికి నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 1/2 hour అయితే పడుతుంది. సో చూడాలా ఏ టైం అవుతుందో అని చెప్పి. ఇప్పుడు నేను ఎట్లా వెళ్తున్నా అంటే మెట్టూర, తార్నాక, నాచారం, మల్లాపూర్ అట్లానే వెళ్తా. ఎందుకంటే నార్మల్గా మెయిన్ రోడ్ నుంచి అలా వెళ్ళొచ్చు, కానీ చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ టైం ఆల్మోస్ట్ అవుతుంది ఈ టైంకి చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్ పైన. సో అప్సూడ్ దగ్గర అయితే అప్సూడ్ అని వెళ్ళొచ్చు, కానీ అక్కడ చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ట్రాఫిక్ క్లాస్ స్టక్ అయ్యి వెళ్ళడం కన్నా ఇట్లా నాచారం ఎట్లా అంటే తార్నాక నుంచి నాచారం అట్లా ఆ రూట్లో వెళ్ళినా అనుకో కొంచెం ట్రాఫిక్ అయితే ఉండదు. గల్లీ అయితే ఉంటుంది రూట్, కానీ ట్రాఫిక్ అయితే ఉండదు. బయట ఇప్పుడైతే నేను తార్నాక దగ్గర అవుతున్నా. సో నాకు ఎందుకో తెలియదు, తార్నాకకు వస్తే నాకైతే వైట్ మస్తు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది నిజంగా. ఒకప్పుడు నా కాలేజ్ ఇక్కడనే ఉండే, ఇదే గల్లీలో అయితే ఉండే. సో ఈ గల్లీలోకి వెళ్ళినప్పుడు నా కాలేజ్ అయితే గుర్తుకొస్తాయి. నా ఇంటర్ మొత్తం ఈ తార్నాకలే నేను చదువుకొని ఉండే. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అది, ఎందుకంటే అప్పుడప్పుడు 10th అయిపోయి ఇంటర్కి వస్తాం కదా, మంచి కొత్త ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇక్కడ అయితే అయినాయి తార్నాకల్లా. సో చూపిస్తాం మీకైతే. ఇదే గల్లీలో మా కాలేజ్ అయితే ఉండే, సెకండ్స్ నుంచి అయితే అని చెప్పి ఆ కాలేజీలో అయితే చదువుకున్నా నేను. ఆ కాలేజ్ అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. బేసికల్లీ నేను డైలీ అయితే ఇట్లా మోటో బ్లాగ్ చేయాలా. ఆల్మోస్ట్ నా వీడియో వచ్చి అయితే ఇప్పటికీ 1 week అయితే అవుతుంది. ఏంటంటే మ్యారేజ్కి అయితే వెళ్ళినప్పుడు మ్యారేజ్ దగ్గర వీడియో అయితే తీద్దాం అనుకున్నా, కానీ తీయలేకపోయినా. నేను గోపురం అయితే తీయలే, ఎందుకంటే విలేజ్కి వెళ్ళిన గోపురం అయితే తీసుకెళ్ళలేదు. దానివల్ల వీడియోస్ అయితే ఏం తీయలేదు, ఎందుకంటే నేను విలేజ్కి వెళ్ళిన అండ్ విలేజ్లో గోపురం అయితే తీసుకొని వెళ్ళి మొబైల్ ఫోన్తో అయితే వీడియో ఇద్దాం అనుకున్నా. కానీ ఇక నాకు ఎందుకు గోపురంలో వీడియో తీసినాక మొబైల్లో వీడియోస్ తీయబుద్ధి అయితే లేదు, క్లారిటీ వస్తలేవు. ఎందుకు తీసి టైం వేస్ట్ చేసుకోవాలని చెప్పి వీడియోస్ అయితే ఇస్తలేను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు 2 YouTube ఛానల్స్ అయితే ఉన్నాయి, చమసాయి బ్లాగ్స్, చమసాయి క్లిప్స్, అండ్ ఇంకొక ఛానల్ కూడా ఉంది చమసాయి షార్ట్స్. దాంట్లో ఎక్కువ షార్ట్ వీడియోస్ అయితే పెడుతుంటా, లాంగ్ వీడియోస్ అయితే ఏమో. చమసాయి క్లిప్స్ ఎట్లా అంటే నా వీడియోస్లో ఏదైతే నాకు బెస్ట్ అనిపిస్తుందో అవి చమసాయి క్లిప్స్లో అయితే పెడతా. కొన్ని నేను చమసాయి బ్లాగ్స్లో పెట్టలేను, అట్లాంటివి క్లిప్స్ అయితే ఉంటాయి కదా, అవి నేను చమసాయి క్లిప్స్లో అయితే పెడతా. అండ్ లక్కీగా నాకు ఏమవుతుందంటే చమసాయి బ్లాగ్స్లో అసలు వ్యూస్ వస్తలేవు, చమసాయి క్లిప్స్లో చాలా వ్యూస్ వస్తున్నాయి. అవే వీడియోస్ చమసాయి క్లిప్స్లో చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి. అంటే చెప్పినా మీకు నాకు నార్మల్గా 500-400 వ్యూస్ వస్తే నాకు చాలా వ్యూస్ అని చెప్పి. సో అట్లా 500-400 వ్యూస్ అవే వీడియోస్తో చమసాయి క్లిప్స్తో వస్తున్నాయి. చమసాయి బ్లాగ్స్లో అయితే అంత వ్యూస్ అయితే వస్తలేవు. ఏదైతే మనకైతే వ్యూస్ రావాలా, నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితే కావాలా. సో అందు గురించి అని చెప్పి నేను ఏం చేస్తున్నా అంటే మోటో బ్లాగ్స్ చేస్తున్నా, ఎందుకంటే మోటో బ్లాగ్స్కే వ్యూస్ అయితే వస్తున్నాయి. దేంట్లో అయితే మోటో బ్లాగ్స్కే వ్యూస్ అయితే వస్తున్నాయి. అందు గురించి నేను డైలీ ఇట్లా మోటో బ్లాగ్స్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యి ఇట్లా మోటో బ్లాగ్స్ అయితే చేస్తున్నా. నార్మల్ వీడియోస్ నాకు తీయబుద్ధి కూడా అయితే లేదు. సో మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకి అయితే ఎంటర్ అయితే అయినా. ఇక్కడ నుంచి మా అన్న వాళ్ళ ఇల్లు అంటే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాము. కాకపోతే రోడ్ ఎట్లా అంటే కొంచెం మంచిగా అయితే ఉండదు, కానీ ఈ రూట్ కొంచెం ఫాస్ట్గా అయితే పోతాము. అండ్ ఇంకా ఏంటంటే నార్మల్గా మనం మెయిన్ రోడ్ నుంచి ఉప్పల్ ఇట్లా వెళ్ళినా కూడా ఆడ కూడా రోడ్ ఏం బాగాలేదు. అట్లా పోయే బదులు ఇది చాలా బెటర్. అది లేట్ అయితే ఈ రోడ్ బాగాలేదు, ఇది ఫాస్ట్ పోతే రోడ్ బాగుంటుంది అంటే తేడా.
అండ్ ఇంకోటి నేను ఈ రూట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ రూట్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ స్ట్రేట్ ఒకటే రూట్ 1 అవర్ ఇంటి వరకు జస్ట్ ఒక లెఫ్ట్ ఏమో తీసుకోవాలంటే మిగతా అంత స్ట్రేట్ ఒకటే రూట్ అండ్ లెఫ్ట్ కూడా తీసుకున్నా. ఫస్ట్ మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక వెళ్ళి మా అన్న వాళ్ళకి టీషర్ట్స్ ఇచ్చేస్తే నేను రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతా ఇచ్చేసి. వీడియో అయితే చేసే టైం అయితే వచ్చేసింది. సో అట్లా నైట్ మోటో వ్లాగ్ నాకైతే ఇష్టం ఉండదు, కానీ అలా మోటో వ్లాగ్ నైట్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. ఇక అప్పుడప్పుడు మనం చేంజ్ చేసి ఉండాలి కదా కొన్ని మన క్లిప్స్, మన వీడియోస్. సో అట్లనే ఈ వీడియో కూడా తీసిన. ఇక ఆ వీడియో అయితే ఏం చేసే టైం అయితే వచ్చింది. ఇదే మా అన్న వాళ్ళ అపార్ట్మెంట్ అయితే దానికి వెళ్ళి మా అన్నకి టీషర్ట్స్ అయితే ఇచ్చేసి వస్తా. ఇక వీడియో కూడా ఏం చేసే టైం అయితే వచ్చేసింది. నాకు తెలిసి 4-5 minutes వీడియో అయితే వచ్చేసినట్టుంది. ఇక ఫైనల్గా అయితే వచ్చి వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.